ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవం రోజు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు చేసిన కామెంట్ల మీద అటు వైసీపీ ఇటు కూటమి నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి బొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడదాం. సార్, మొన్న మీరు జేఏసీ ఆవిర్భావ దినోత్సవం రోజు కొన్ని కామెంట్లు చేశారు. పీఆర్సీ వ్యవహారానికి సంబంధించి కానీ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి మిగతా కొన్ని కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యల మీద వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. రెండోది కూటమి నేతలు కూడా మీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలేమో ఇప్పుడు మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు మీకు పని చేయట్లేదని ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. గతంలో అన్నీ ఇచ్చినటువంటి జగన్ను విమర్శలు చేశారని కామెంట్ చేస్తున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు వైసీపీ నేతలతో కానీ లేకపోతే కూటమి నేతలతో కానీ మాకే సంబంధం లేదు. మాకు సంబంధం మాకు రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వంతో. సో ప్రభుత్వంతో మాకు సంబంధం, అంతేగాని పార్టీలతో మా సంబంధం లేదు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకి తీరనటువంటి అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఇది ప్రతి ఒక్క ఉద్యోగికి తెలుసు. మాకు అప్పుడు దశాబ్దాలుగా ఉన్నటువంటి పీఆర్సీని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. దానికి భారీగా చెలో విజయవాడ కూడా చేయటం జరిగింది. ఆ తదనంతరం కూడా మాకు ఆ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి ఏదైతే ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందాలు కూడా చేయకపోతే మరలా ఏపీ జేఏసీ అమరావతి ఒంటరి పోరాటం 93 రోజులు ఉద్యమం చేసిన చరిత్ర కూడా ఉంది. ఇది అందరూ గమనించినారు, అందరికీ తెలిసింది. అయితే సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఏమి లేకుండా వెళ్ళిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వాళ్ళు చెప్పిందే చాలా ఓపెన్గా మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేము రాగానే మీకు ఐఆర్ ఇస్తామని. అప్పటి వరకు ఐఆర్ సాంప్రదాయం గత దశాబ్దాలుగా ఉన్నప్పటికీ కూడా పోతున్నటువంటి పాత ప్రభుత్వం ఐఆర్ గురించి ఏ మాట చెప్పకుండానే వెళ్ళిపోయింది. వీళ్ళు ఐఆర్ ఇస్తామని వచ్చారు. ఓకే, వాళ్ళు పోతూ పోతూ పీఆర్సీ కమిషన్ నియమించారు. ఆ కమిషన్ కొత్త ప్రభుత్వం వచ్చినాక రాజీనామా చేశారు. మరి రాజీనామా చేసినప్పుడు కొత్త పీఆర్సీ కమిషన్ నియమించాలి కదా. ఆయన నియమిస్తే కదా ఐఆర్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అయ్యా, నివేదిక ఆలస్యం అవుతుంది, ఈలోపు మాకు మధ్యంతర భృతి ఇవ్వండి అని అడిగేదానికి ఉద్యోగ సంఘాలకు అవకాశం వస్తుంది. సో 8 మాసాలు 9 మాసాలు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికి కూడా పీఆర్సీ కమిషన్ నియమించకపోతే ఉద్యోగులు లాస్ అవుతున్నారు కదా. ఇక్కడ గమనించాలి. ఇక్కడ అందరూ మాట్లాడే వాళ్ళందరికీ బంధువులు ఉద్యోగస్తులు ఉంటారు. మేమేం బయట వాళ్ళం కాదు. మేము కూడా ఉద్యోగులు అంటే ప్రజల్లో భాగమే. కాబట్టి మాకు ధరలకు అనుగుణంగా పెంచేది పీఆర్సీ, అంతేగాని వేరే కాదు. మాకు అడిగినా ఎవరు లేకపోతే వాళ్ళు ప్రజాప్రతినిధులు పెంచుకున్నట్టు అసెంబ్లీలో పెట్టుకొని వాళ్ళే జీతాలు పెంచుకునేది కాదు మాది. మేము పెంచుకోలేము. మాకు ఒక కమిషనర్ని వేస్తారు. ఆయన సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తారు. ఉప్పు ఎంత, పప్పు ఎంత, గింజలు ఎంత, గుడ్డ ఎంత అన్నీ లెక్కలేస్తాడు. దానికి పట్టి ఒక్కొక్క మనిషికి ఇంతని లెక్కేస్తాడు. లెక్కేసే తేల్చేదే పీఆర్సీ. ఎక్కువైతే ఎక్కువ ఇవ్వనండి, తక్కువైతే తగ్గించుకోండి, మాకే అభ్యంతరం లేదు. ధరలకు అనుగుణంగా ఇచ్చేదే పీఆర్సీ. ఆ పీఆర్సీ మాకు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వందే బాధ్యత తప్ప మేము గత ప్రభుత్వం చేయలేని దానికి వాళ్ళు ఫలితం చెల్లించుకున్నారు, అయిపోయింది. మాకు ఇప్పుడు రావాల్సిన రాయితీల గురించే మేము స్పష్టంగా మాట్లాడుతున్నాం. మాకు దాచుకున్నటువంటి డబ్బులు కూడా గత ప్రభుత్వం మొత్తం డైవర్ట్ చేశారు. మాకు దాచుకున్న జీపీఎఫ్లన్నీ కూడా వేల కోట్ల రూపాయలు ఏం చేశారు, ఎందుకు మాకు చెల్లించలేదు? వీళ్ళు వచ్చినాక అడుగుతున్నాం. వీళ్ళేమి అవన్నీ డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు డైవర్ట్ చేశారని మేము చెప్పట్లా. గత ప్రభుత్వమే చేసింది. చేసిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. ఏం తీసుకుంటారో మాకు అనవసరం. మాకు కావాల్సింది మా డబ్బులు మాకు చెల్లించమని కోరుతున్నాం. అంటే పీఆర్సీ కమిషన్ వేయకపోవడానికి ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పీఆర్సీ కమిషన్ వేస్తే ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పీఆర్సీ కమిషన్ వేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మనం కామెంట్ చేశారు. దాంట్లో ఏంటి? వాస్తవంగా ఉద్యోగులు చర్చించుకుంటున్నటువంటి మాట అదే. అందరూ సోషల్ మీడియాలో కానీ అంతా కూడా వాట్సాప్లలో అదే హల్చల్ చేస్తుంది. మీరెందుకు నాయకులు వెళ్ళటం లేదు? ఎందుకు మనకి నాయకత్వాన్ని పిలిచి ప్రభుత్వం చర్చించట్లేదు? 8-9 మాసాలైనా రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నటువంటి ప్రభుత్వం ఐఆర్ ఎప్పుడు ఇస్తుంది? ప్రభుత్వం వచ్చి కూర్చోగానే అయ్యా పీఆర్సీ ఆలస్యం అవుతుంది, ఈలోపు మీకు ఐఆర్ అంటే మధ్యంతర భృతి మీకు ఆ ఐఆర్ పీఆర్సీ సెటిల్ చేసేలోపు ఐఆర్ ఇస్తామని అంటారు. మరి గతంలో కూడా ఇదే ప్రభుత్వం 2014-19లో
తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు 20% ఐఆర్ చెల్లిస్తామని అప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అవతల పార్టీ వాళ్ళు 27% ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. రాగానే 27% ఇచ్చారు కదా. తర్వాత దాన్ని మళ్ళీ తగ్గించి 23కు తగ్గించి రివర్స్ పిఆర్ చేశారు. అది అందరికీ తెలుసు. కానీ ఐఆర్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం రాగానే ఇవ్వాలి. ఈ 8 మాసాల నుంచి మేము కోల్పోతున్నామా లేదా ఇది మధ్యంతర భృతిని. అలాగే పిఆర్సీ ఎప్పుడు 1/7/2023 నుంచి కోల్పోతున్నాం. 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకెంతకాలం భరిస్తారు ఉద్యోగులు? మేము ధరలకు కదా, మాకు జీతాలు ఏదో మాకు మేము పెంచుకునో లేకపోతే ఆ జీతాలు మేము చేస్తున్న పనికని కాదు. అసలు పనికి తగ్గ ఎక్కడ ఉంది చచ్చింది లేదు. కానీ మాకు ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటిదే దీన్ని. కాబట్టి ఉద్యోగుల్లో చర్చ అదే నడుస్తుంది. పిఆర్సీ కమిషనర్ వేస్తే వెంటనే ఉద్యోగ సంఘ నాయకులు ఐఆర్ఈమని కోరతారనేటువంటి దానికే ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని అంటున్నారు. కాదు, ఎందుకు వేశారో చెప్పమనండి ప్రభుత్వాన్ని. ఎందుకు ఆలస్యం చేస్తారో చెప్పండి. పిఆర్సీ కమిషన్ నియమించేదానికి ఎలాంటి అడ్డంకులు లేవు. రాజీనామా చేశాడు. దానికి ఇంకొకదానికి ఏ సంబంధం లేదు. అది వేసేస్తే ఆయన పని ఆయన ప్రారంభిస్తాడు కదా. మరి ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్దామని దీన్ని? ఆయన కమిషనర్ వేస్తే సంవత్సరానికనే వేస్తారు. ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటారు. అంటే ఎప్పుడు పిఆర్సీ ఇవ్వాలనుకుంటున్నారు ప్రభుత్వం? ఇది ఉద్యోగులకు చెప్పండి. ఉద్యోగులు ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ప్రధాన భాగం ఉద్యోగులు 18 లక్షల మంది. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మాతో పని చేయించుకున్నారు, మాకు ఇచ్చి రావాల్సిన దాచుకున్నాయి, మా కూలీ డబ్బులేవి, మాకు రావాల్సినటువంటి డబ్బులేవి, 1000 కోట్లు ఎందుకు దాచిపెట్టుకున్నారు ఏంటని అడుగుతున్నాం. అలా అని దుర్మార్గం ఒకేసారి మనం ఎప్పుడన్నా అడిగామా? లేదే. ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు, కొత్త ప్రభుత్వం రాగానే చర్చించమని అన్నాం. ఆర్థిక శాఖలో ఒక్క అధికారి మా సమానం చెప్పేవాళ్ళు లేరు. చివరికి మెడికల్ వైద్యం చేయించుకున్న డబ్బులు కూడా రీయింబర్స్మెంట్ రావట్లేదండి. ఎలా భరిస్తారు? రిటైర్ అయినటువంటి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి డబ్బులు లేవు. ఆ మాట్లాడే వాళ్ళ యొక్క బంధువులు ఉన్నారేమో కనుక్కోమని చెప్పండి. ఎవరైతే మాట్లాడుతున్నారో నాయకులు అనేవాళ్ళు, మీ బంధువులు ఉద్యోగస్తులు ఉంటే, రిటైర్ అయిన వాళ్ళు ఉంటే అడగండి. లేదా వైద్యం చేయించుకున్న వాళ్ళు అడగండి. లేదా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంటే అడగండి వాళ్ళని, మీ బంధువుల్ని. లేదా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం మీ బంధువు ఉంటే అడగండి. అయ్యా నీ జీతం ఎంత ఇస్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని అడగండి. మీ బంధువులు మీకే చెప్తారు. అక్కడేమో ఒక మాట మాట్లాడతారు, ఇక్కడ మేము మాట్లాడతాను ఒక మాట మాట్లాడటం కాదు. కాబట్టి ఉద్యోగుల బాధలు వ్యధలు అంతవరకే మాట్లాడుతాం. ఎలాంటి రాజకీయాలతో మా సంబంధం లేదు. మాకు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే మాకు రావాల్సినట్టు కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు కానీ, వీటి గురించి మేము మాట్లాడుతున్నాం. వాటి మీద ఏదైనా సమాధానం ఉంటే ఎలాంటి వేదిక మీదకైనా రండి, ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధం. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. గతంలో మీరు ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయనతో సంప్రదింపులు జరిపేవాళ్ళు. ఇప్పుడు అసలు ఈ ఆర్థిక శాఖ అధికారులు కాదు, ఆర్థిక శాఖ మంత్రి నుంచి ఎక్కడ స్పందన రావట్లేదు, లేకపోతే సీఎం అధికారుల నుంచి కానీ సిఎస్ నుండి కానీ ఎక్కడ మీకు స్పందన రావట్లేదు? మేము అదే అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పనుల్లో బిజీగా ఉండొచ్చు, తప్పులేదు. ఎవరో ఒక స్థాయిలో, అంటే సహజంగా మేము 39 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నాము. గతంలో ఏమయ్యేది, ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటే గౌరవ ఆర్థిక శాఖ మార్చులు నెంబర్ 2గా ఉంటారు, వారి దగ్గర పిలిపిస్తారు. ఎందుకంటే ప్రతి అంశం ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి గౌరవ ఆర్థిక శాఖ మార్చులు పిలిచేవాళ్ళు. మరి అది లేదు. ఒకవేళ వారు కూడా రాలేరు, చీఫ్ సెక్రటరీ స్థాయిలో పిలిచేవాళ్ళు. ఒకవేళ వారు కుదరదు, ప్రభుత్వం ఒక మంత్రులతో ఉపసంఘం నియమిస్తారు సీనియర్ మంత్రుల్ని. వేసేసి 3-2 పెట్టి అయ్యా ఉద్యోగులకు ఏమేమి రావాలి, ఏమేమి చర్చించాలో చెప్పమంటారు. ఎందుకంటే ఇక్కడ బాగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కానీ అందరూ గమనించాలి. మేము రెగ్యులర్గా మామూలుగా ఈ అంశాన్ని చర్చించట్లేదు. జనరల్గా మాకు ఎప్పటికప్పుడు ఒట్టి జీతాలే రావాల్సిన వరకు అయితే మాకు దాని సమస్య కాదు. గత ప్రభుత్వ హయాంలో 23,000 కోట్లు బకాయి ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్తే అవి ఎలా ఇవ్వాలి ఏంటి అని చర్చించమంటుంటే, మీరు చెప్పిన మాటనే మా గురించి మాట్లాడమంటుంటే దాన్ని తప్పుగా తీసుకుంటారేంటి? అసలు మీరు చెప్పిందే కదా. ఆ చెప్పిన దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారయ్యా పెట్టేసి దాన్ని ఏం చేద్దాం, లేకపోతే రద్దు చేస్తామని చెప్తారా? ఏం చెబుతారు? చెప్పాలి కదా. లేదు, అసలు ఇవ్వాలో లేదో అనేది మా పే స్లిప్పుల్లో రాస్తున్నారేమన్నా? లేదు. ఏమన్నా వడ్డీ ఇస్తారా 4-5 ఏళ్ళ నుంచి ఇవ్వని దానికి? చెప్పండి. అది లేదు. ఏమీ మాట్లాడకుండా ఎవరైనా ఈ మాట్లాడేటువంటి నాయకులు కానీ ఎవరైనా వాళ్ళకి ఎవరన్నా అప్పు ఉంటే వాళ్ళు కూడా ఏమీ లేకుండా వద్దని చెప్పంటారేమో చెప్పమానండి. ప్రభుత్వం మాకు అప్పు పడింది. అప్పు పడ్డప్పుడు మాతో చెప్పాల్సిన బాధ్యత ఉందో లేదో మీరే గమనించండి.
ఫైనల్గా ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంతకు ముందులాగా పరిస్థితులు లేవు. ఉద్యోగస్తులే మీరు ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్నా కానీ గ్రౌండ్లో ఉన్న ఉద్యోగులు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాట్సాప్లో ప్రతిదీ చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగుల నుంచి కూడా మీకు ఒత్తిడి ఎదురవుతుంది. ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమవుదామని కొంతమంది ఉద్యోగులు మాట్లాడుతున్నారు. మీతో వాట్సాప్లో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఒకవేళ ఉద్యోగుల అభిప్రాయాల మేరకు ఏమైనా ఉద్యమం వైపు వెళ్తారా, లేకపోతే ఏం చేయబోతున్నారు? మేము చాలా స్పష్టంగా కొత్త ప్రభుత్వం అనేక సవాళ్ళతో వచ్చిన మాట వాస్తవం. మేము కనీసం చర్చించండి, మాకు విషయాలు చెప్పండి. గత ప్రభుత్వంలో ఏమీ చెప్పకుండా అంతా దాచిపెట్టేసి ఉన్నతాధికారులతో సహా వెళ్ళిపోయారు. కాబట్టి ఎప్పుడు ఎలా చెల్లించాలి, ఎంత చెల్లించాలి అనేది మాకు రిటర్న్గా మా పే స్లిప్లో చూపించమని అడుగుతున్నాం. ఈరోజు బకాయిలు చెల్లించమని మేము మొత్తం అంటలేదు. అలాగే పిఆర్సీ ప్రతి సాంప్రదాయంగా వచ్చేదాన్ని ఎందుకు గండి కొడుతున్నారు? పిఆర్సీ కమిషన్ 8 మాసాలు ఎందుకు ఇంతవరకు చేయట్లేదు? ఇది అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ప్రస్తుతం. ఎందుకంటే మొదలు కదా, వాళ్ళకి తెలియదు, వాళ్ళు కొత్తగా వచ్చారు. మేము 6 మాసాల వరకు ఎవరమైనా సరే వాళ్ళు ప్రభుత్వం అన్నీ సర్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి, ఇచ్చాము. 8 నెలల తర్వాతే అడుగుతున్నాం, ముందే మేము అడగలేదు రాగానే. కాబట్టి ముందు ప్రభుత్వంతో మేము వాళ్ళకి దృష్టికి తీసుకెళ్లేదానికే నిన్న 8వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీజేఏసీ అమరావతిలో దాదాపు 90 సంఘాలు ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతి పక్షాన్ని అడిగాము. ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ దృష్టికి అన్ని పేపర్లు కూడా చేర్చాము. దాదాపు 4-5 మాసాలు అయింది. అలాగే ఇప్పుడు అడగటం మొదలుపెట్టాము. ఇంకా అడుగుతూనే ఉంటాం. ఎందుకంటే సఫిషియెంట్గా ప్రభుత్వం కూడా అన్ని చర్చించుకొని వాళ్ళు ఏం చేద్దామనేది ఉన్నతాధికారులతో మాట్లాడుకొని వీలైనంత త్వరగా మాకు సమస్యని చెబితే ఉద్యోగులకు మేము తెలియజేసేదానికి అడుగుతున్నాము తప్ప ఉద్యోగుల్లో మా మీద వ్యతిరేకత రాకుండా, ఇటు నాయకత్వం మీద కానీ అటు ప్రభుత్వం మీద కానీ రాకుండా మేము చెప్పాల్సిన బాధ్యత నాయకులుగా ఎన్నుకున్నప్పుడు, మాకు ప్రభుత్వమే మరి మమ్మల్ని నాయకులుగా గుర్తించినప్పుడు మేము మా బాధ్యత ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘ నాయకులుగా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి 1-2 సార్లైనా మరలా తీసుకెళ్తాం. మేము కోరేది ఒక్కటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కావాలని ఉద్యోగులు గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి అందరూ కూడా మెజారిటీ ఉద్యోగులు సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు, ఆశగా ఉన్నారు. కాబట్టి ఆ ఆశను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మేము మధ్యవర్తులుగా ఇటు ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిగా గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఆ బాధ్యతను గుర్తు చేయకపోతే మేము నాయకులుగా వేస్ట్. కాబట్టి ఆ బాధ్యతని మేము నెరవేరుస్తున్నాము తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏది ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, ఉద్యోగులకి ప్రభుత్వాన్ని మధ్య వారధులుగా ఉండి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు. 6 నెలల సమయం ఇచ్చాం. 8 నెలల తర్వాత మాత్రం ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్యలన్నీ పరిశీలించిన తర్వాత 8 నెలల తర్వాత తాము అడుగుతున్నామని చెప్తున్నారు. తమకి హక్కుగా రావాల్సిన వాటి గురించి, గత ప్రభుత్వం మోసం చేసినటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేయాలి, ఐఆర్ కూడా ఇవ్వాలని కూడా బొప్పరాజు వెంకటేష్ చెప్తున్నారు. పొలిటికల్గా విమర్శలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగాలు ఉంటారు, వాళ్ళని అడిగితే అసలు వాస్తవాలు తెలుస్తాయని కూడా ఆయన సమాధానం చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.